జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓం నమో శివాయ. ఓం నమో శివాయ. ఓం నమః శివాయ. ఓం నమో శివాయ. ఎంత చక్కగా ఉంది. ఓం ఓం అంటే తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే, ఓం అంటే నేను ఆత్మను. ఓం అనే పదంలో ఆ ఊమ ఆచరణ, ఉచ్చారణ, మననము చేసేది ఎవరు? ఆత్మ. ఆ ఆత్మ ఎలా? ఓం శాంతి. ఆత్మ శాంత స్వరూపం ఉంది. సో ఓం, నేను ఆత్మను ఏం చేస్తున్నాను? ఆ శివుడిని నమస్కరిస్తున్నాను అనేది. నమస్కారం చేసేటప్పుడు రెండు చేతులను జోడిస్తామా? దీని అర్థం ఏంటి? నేను ఆత్మను, నా మనస్సు, బుద్ధి రెండుటిని జోడించి, ఎందుకంటే ఈ రెండుటిని జోడిస్తేనే ఏకాగ్రత వస్తుంది అనమాట. ఇది జోడించి మీరు నాకు ఓం నమ శివాయ అంతవరకైనా, నేనైతే చేతులు జోడించి అంటున్నది. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ అనాలి అర్ధసహితంగా. నేనాత్మ మనసు బుద్ధితో ఆ ఈశ్వరుడిపై, శివుడిపై సమర్పణం అవుతున్నాను మనసారా. నమస్కారం చేసేటప్పుడు తల వంచుతాం కదా, ఇదేం తల? అహంకారం యొక్క తల వంచేయాలి, సరెండర్ అవ్వాలి. అదనమాట దీని అర్థము. ఫర్ ద ఫస్ట్ టైం నేను కళ్ళు మూస్తే ఏదో రూపం కనిపించింది నాకు. ఎప్పుడు కనిపించలేదు. మరి అది చూసే వాళ్ళకి అబద్ధమా నిజమా అనిపిస్తుంది నాకు తెలియదు, కానీ నాకైతే కనిపించింది. మన సంస్కృతి చాలా గొప్పదండి. భారతీయ సంస్కృతి, మన హిందూ సంస్కృతి చాలా గొప్పది. కానీ అర్ధసహితంగా బ్రహ్మకుమారిలో మాకు నేర్పించేది బాబాగారు ఒకటే, ఏదైనా అర్ధసహితంగా చేయండి అనేది. అర్ధసహితంగా చేస్తే దానిలో సామర్థ్యం వస్తుంది. అర్థం లేకుండా చేస్తే వ్యర్థం అవుతుంది. చేసిందంతా వ్యర్థం. మరి ఇప్పుడు మనము వ్యర్థం వైపు వెళ్తున్నామా, సామర్థ్యం వైపు వెళ్తున్నామా? పూజ చేస్తున్నాం, వ్యర్థం వైపు వెళ్తున్నామా, సామర్థ్యం వైపు వెళ్తున్నామా? యామ్ ఐ బికమింగ్ బెటర్? ఆత్మ ఇంకా బెటర్ అవుతున్నానా పూజ చేసిన తర్వాత? లేక అరే ఫోన్ వచ్చిందిరా చూడు ఏమవుతుంది, ఇలా కొంచెం ఎలా చేసేసి మనసు అనేది చిత్తాన్ని ఏకాగ్రం చేసుకొని 2 నిమిషాలే 5 నిమిషాలే చేసేది కరెక్ట్గా చేయాలి తప్పితే, కానీ ఏదో వరస్ట్ లాగా షో ఆఫ్ లాగా కాకుండా. కొందరు పాపం షో ఆఫ్ లాగా కూడా చెయ్యరు, కానీ ఆచారం వెనుక అర్థం జస్ట్ అది కొంచెం తీసుకొస్తే. హోమం చేస్తానే ఉంటాడు, పంతుల్ని గౌరవించారు పండితుడిని. కానిచ్చేయండి మీరు, చెప్పరా ఎక్కడున్నావు అనే ఈ స్థితిని కూడా చూసాం. అది బిజినెస్ మ్యాన్కే ఉంటుంది, మరి ఆ అహంకారం ఏంటో తెలియదు. ఇంకోటి గీతలో కూడా ఏం చెప్పడం జరిగింది చూడండి, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి అని ఉందా పదము, ఆ శ్లోకము. అంటే ధర్మగ్లాని సమయం అనేది వస్తుంది. ధర్మగ్లాని సమయం అంటే దాని అర్థం ఏంటిది? ఏవైతే మనం ఆచారాలు చేస్తున్నామో, ఏ పద్ధతులను ఫాలో చేస్తున్నామో దాని యొక్క కరెక్ట్నెస్ టోటల్గా అది పోతుంది అనమాట. దానిలో ఏదైతే ఒక ప్యూరిటీ ఉండేనో, దానిలో ఏదైతే ఇంటెన్షన్ ఉండేనో, దానిలో ఏదైతే తత్వం ఉండేనో ఆ తత్వం అంతా వెళ్ళిపోయి ఓన్లీ ఫిజికల్ లెవెల్లో చేయడము, షో ఆఫ్, బిజినెస్. డెఫినెట్లీ రిలీజన్లో కూడా బిజినెస్ కూడా ఎంటర్ అయిపోయిన సిచ్యువేషన్ ఉంది, మనకు తెలుసు అన్నిట్లో. సో ఇటువంటి పరిస్థితులలో మళ్ళీ ధర్మాన్ని, సనాతనం అనేది ఏంటి, దాని ప్యూరిటీ ఏంటిది, దాని ప్రభావం అనేది ఏముంటుంది, సాత్వికం అనేది ఏంటిది, సాత్విక ఆహారంతో ఎంత ఆరోగ్యం అనేది మంచిగా ఉంటుంది, ఇటువంటి విషయాలన్నీ కూడా మనకు చెప్పడం జరుగుతుంది అనమాట బ్రహ్మకుమారీస్లో. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. మనసును ఏకాగ్రం చేయడానికి ఏదైతే మనం వాడతామో దానినే మంత్రం అంటారు. అందుకోసము ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ చాంటింగ్ ఒక 10 టైమ్స్ చేస్తే నా లైఫ్లో నిజంగానే 6 o'clock లేవడం, ప్రతి పద్ధతి కూడా మారిపోవటం. అండ్ మౌంట్ అబుకి వచ్చిన తర్వాత నుండి ఈ చేంజెస్ నేను ఎక్కువగా చూస్తూ ఉన్నాను. యాక్చువల్లీ అంటే 8-9 వరకు లేచేది కాదు, ఒక రకమైన బద్ధకం. కానీ నిజంగా 8-9కి లేస్తే బాడీ పెయిన్స్ని గమనించాను నేను. ఒక మీలాంటి సిస్టర్ నాకు చెప్పింది, అది మీ వాళ్ళే చెప్పింది. ఆ సిస్టర్ పేరు ఐ థింక్ ఏదో ఉంది, హిందీలో చెప్తుంటుంది, శ్రీవాణి అని అనుకుంటాను, శివాని గారు. అప్పుడు ఈ 6 o'clock లేవటంలో ఆ మార్నింగ్ సన్లైట్ని చూసిన తర్వాత వచ్చే ఎనర్జీ నిజంగా మనం ఎవరికి చెప్పలేము, అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తూ ఉంటుంది. సో నేను బొట్టు పెట్టాలి కాబట్టి ఆ కార్యక్రమం యొక్క టైము చాలామంది సోదరులకైతే అపోహ ఉంది పెట్టుకోరు అని, కానీ దాన్ని ఇంత గొప్పగా చెప్పారు. నాకు అదృష్టం మీకు బొట్టు పెట్టడం అనేది. మీరు
నాకు బొట్టు పెట్టారంటే మీరు కూడా ఆత్మయే. అందుకోసము ఆత్మస్మృతిలో బొట్టు అనేది పెట్టుకొని ఎప్పుడు ఎల్లప్పుడూ స్వయం యొక్క ఆత్మనే చూసుకుంటూ ఆ పరమాత్ముడి పట్లనే ధ్యానం ఉండాలనేది అంత గొప్ప స్థితి, అంత గొప్ప స్మృతి ఈ బొట్టు పెట్టుకోవడం యొక్క ఈ దీంట్లో ఉందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ మేడం. కరాచీ సింధు మహాసముద్రం ఆ పర్వాహక ప్రాంతంలో ఉన్న టైంలో కరాచీ దగ్గర హైదరాబాద్లో మొదలైనటువంటి బ్రహ్మకుమారిస్ యొక్క యాత్ర, ఆ యాత్రలో మళ్ళీ అక్కడి నుంచి రాజస్థాన్కి రావటం, అక్కడ అసలు ఏం తినడానికి లేకపోవటం, రోడ్స్ లేకపోవటం, అదొక అడవి. అసలు ఈ రోజు అయితే బిల్డింగ్స్తో రోడ్స్ కట్టారు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది, ఆ రోజైతే అసలు ఏం లేదు. కానీ ఈరోజు బ్రహ్మకుమారిస్ సాక్షాత్తు దేశాల యొక్క ప్రధానమంత్రులు, ప్రెసిడెంట్లు బ్రహ్మకుమారిస్కి రావటం ఎలా ఫీల్ అవుతుంది? అండ్ ముఖ్యమంత్రులు అంటే నేను నరేంద్ర మోడీ గారిని చూశాను, ఒక్కసారి కాదు చాలాసార్లు రావడం చూశాను. ప్రెసిడెంట్ గారిని చూశాను, అబ్దుల్ కలాం గారిని చూశాను, ఇప్పుడున్న ద్రౌపది ముర్ము గారు కానీ, సెలబ్రిటీస్ చిరంజీవి లాంటి వాళ్ళు, అమితాబ్ బచ్చన్ గారు కానీ, మొన్న మా చీఫ్ మినిస్టర్ మా రేవంత్ రెడ్డి గారు కానీ, ఇలా ఈ తాకిడి అనేది బ్రహ్మకుమారిస్ మీద ఉండటం అని అంటే అది చిన్న సక్సెస్ కాదు, అసలు ప్రపంచంలో చెప్పుకోదగ్గడానికి చాలా పెద్ద సక్సెస్. కానీ అది కూడా మీరు కన్సిడర్ చేయరు ఇది సక్సెస్గా అని. సో ఎలా అనిపిస్తూ ఉంటుంది ఈ జర్నీ గురించి చెప్పాలి అంటే? ఈ అంటే ప్రపంచంలో ఉన్న ప్రపంచాన్ని పాలించేటువంటి రాజ్యాలు ఆ టైంలో ఉండే, ఈరోజు రాజ్యాన్ని పాలిస్తున్నటువంటి ప్రధానమంత్రులు వీరే, ప్రెసిడెంట్లు వీళ్ళే రాజులు ఈరోజు. ఇలాంటి వాళ్ళు మౌంట్ అబ్బుకి వచ్చి టైం స్పెండ్ చేసి వాళ్ళల్లో ఏకాగ్రతని పెంచుకోవటం, ఆత్మని ఇంకా స్ట్రాంగ్ చేసుకోవటం, విల్ పవర్స్ పెంచుకోవటం, దాన్ని ఒక జ్ఞానం యొక్క కేంద్రంగా బ్రహ్మకుమారిస్ని ఇలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు చూస్తున్నప్పుడు హౌ యూ ఫీల్ యాక్చువల్లీ? ఎలా అనిపిస్తూ ఉంటుంది బ్రహ్మకుమారిస్? ఎప్పుడైతే సంస్థ స్థాపన అయిందో అప్పుడే బాబా గారికి ఆ విజన్ ఏదైతే ఉందో, విజన్ ఏంటంటే ఈ రాజయోగం యొక్క జ్ఞానము ఏదైతే మన సనాతనంలో పూర్వం నుంచి యాక్చువల్లీ ఋషులు అందరూ అభ్యాసించింది, యోగాభ్యాసం చేసినవారు. మళ్ళీ ఈ యొక్క అభ్యాసము అందరికీ, విశ్వం అందరికీ చేరించాలి అనేది చాలా గొప్ప లక్ష్యం ఉండే అన్నమాట. ఆ టైంలో బాబా ముందు ఎవరైతే ఉండేనో వాళ్ళందరూ పాపం చిన్న వాళ్ళు. బాబా విజన్ వాళ్ళకి అప్పుడు అర్థం అవ్వలే. ప్రధానమంత్రి వరకు రీచ్ అవుతాయి, దేశాలు దాటుతాయి అని కూడా వాళ్ళకి తెలియదు ఎవరికి అంత. ఎందుకంటే ఇప్పుడు లీడర్కి ఉన్న విజను నెమ్మదిగా సింక్ అవుతుంది అనమాట, అర్థం అవ్వడము. దాన్ని మళ్ళీ దాని ఒక రూపం అనేది ఫిజికల్గా ఈ ప్రపంచంలో దానికి ఒక రూపం రావడం అనేది కొంచెం టైం పడుతుంది. అండ్ అందరము భగవంతుని పిల్లలమే, మనం అందరము రోల్స్ ప్లే చేస్తున్నాము, ప్రధాని అని, లేక చీఫ్ మినిస్టర్ అని, లేక ఒక సాధారణ మనిషి అని. కానీ భగవంతుడి నుంచే లభించే శాంతి యొక్క అధికారం అందరికీ ఉంది. అవును. అందుకోసము అందరూ ఆ అధికారాన్ని పొందడానికి, ఆ శాంతిని పొందడానికి, ఎందుకంటే ఎంత పెద్ద లెవెల్లో అంత పెద్ద స్ట్రెస్ అనేది ఉంటుందన్నమాట. ఆ స్ట్రెస్ నుంచి, ఆ ఒత్తిడి నుంచి అందరికీ దూరం అవ్వాలని ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క భారతీయ సంస్కృతిలో ఉన్న ఈ గొప్పదనాన్ని ఒక కామన్ మ్యాన్కి తెలవాలి. సాధారణ మానవుల దగ్గర ఒక ఊర్లో ఉన్న ఆ లేబర్ లేడీ ఉంటుంది చూడండి, అంతవరకు కూడా చేరించాలంటే మాధ్యమము ఎవరు? నేను అది చేయలేను కదా, చేసేది పాలసీ మేకర్స్. సో పాలసీ మేకర్స్ ఎవరంటే వీళ్ళందరూ రాజ్యాంగాన్ని ఎవరైతే నడిపిస్తున్నారో సో వాళ్ళందరూ, సో వాళ్ళకు కూడా ఇదే లక్ష్యం కదా, దేశాన్ని ఉద్ధరించాలి, అందరికీ ప్రశాంతత ఉండాలి, అందరి యొక్క చరిత్ర మంచిగా అవ్వాలనేది. యూత్ చూడండి, యూత్ ఈ రోజుల్లో పాపము ఈ డ్రగ్స్కు, దీనికి దానికి ఇలా బానిసలు అయిపోతున్నారు. సో అందరి యొక్క లక్ష్యము మన రాజ్యాన్ని నడిపించే వాళ్ళు కూడా ఇంకా వాళ్ళకైతే ఇంకా తీవ్రంగా మనకన్నా, ఎందుకంటే వాళ్ళ ముందు చాలా విషయాలు వస్తుంటాయి అన్నమాట. సొల్యూషన్ అందరికి కావాలి. అయితే వాళ్ళు ఎప్పుడైతే మన దగ్గర వచ్చి చూసి అండ్ ఫీల్ అయ్యి ప్రశాంతతను, మీరు ఫెయిల్ అయినందుకు మరి దాని కారణంగా ఈ ఇంటర్వ్యూ మరి పెట్టించి ఉండొచ్చు. చాలా నెగిటివ్స్ ఉన్న వ్యక్తిని నేనే. ఆ తర్వాత అనిపించింది సరైన పద్ధతి ఇదే కదా అని నేను రియలైజ్ అయ్యాను. నేనే కాదు, చాలా మంది సెలబ్రిటీస్ వాళ్ళ టెస్టిమోనియల్స్ చెప్తానే ఉన్నారు ఎప్పటికప్పుడు. సో అది ఫీల్ అయ్యి ఎప్పుడైతే మనకు ప్లాట్ఫామ్ ఉందో, మనకు మనం చేయగలమో, సో ఆ విధంగా అందరికీ శాంతి అనేది ఇవ్వడానికి ఏదైతే ఆ భగవత్ సంకల్పం ఉందో, వీళ్ళు మన సోదరులు చాలా గొప్ప వాళ్ళు.
సో వాళ్ళ ద్వారా ఈ కార్యక్రమం నడుస్తుంటే ఆ బాబా యొక్క స్వప్నం అనేది సాకారం అవుతున్నప్పుడు ఎందుకు సంతోషం అనేది రాడండి, చాలా సంతోషం ఫీల్ అవుతాము. ఇంకా మెయిన్ ఏంటంటే స్త్రీ శక్తిని గౌరవించడం అన్నమాట.